అర్జున విషాద యోగము 1వ అధ్యాయం. కౌరవ ద్యూతాపకార ఫలంబు 12 వత్సరం అనుభవించి అజ్ఞాతవాసార్యావిడి విరుటని బోలవత్సరమెబ్బు బుచ్చి పిలప సంధికై కృష్ణుని సామజ పెరికంపి విపలులై మరి యొక్క విధము గనుక సామాంతరాజుల జత కూర్చుకుని యుద్ధ సిద్ధులయ్యా కురుక్షేత్రమునకు పాండవానీక మరిగిన బండనంపు శరణి దిల్వంగనేగిన సంజయునకు కపట దుర్యోధన ప్రియ కాంక్షి అయిన అంగభూపతి మెల్లగా నడిగనిట్లు భగవద్గీత గానము పావన గంగా పానము భగవద్గీత గానము పావన గంగా పానము ధర్మక్షేత్రమై కురుక్షేత్రమున కూడిన పుత్రుల దుర్యోధనాదులు ఇట్లు ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు ఏమంటున్నాడంటే రాజరాజ మహారాజా రాజా మహారాజా ఏమంటున్నాడయ్యా అంటే దేవదేవ గురుదేవా దేవదేవ గురుదేవా ద్రోణాచార్యుల వారికి తెలియదని దుర్యోధనుడు చెబుతున్నాడా ఏమిటయ్యా? కాదు కాదు, యుద్ధరంగములో జాగ్రత్త పడడానికి హెచ్చరించడం అన్నమాట. ఇంతేగాక ఇంకా ఏమంటున్నాడంటే దేవదేవ గురుదేవా
భీష్ముడి వైపు చూచాడు. వెంటనే రాజరాజ మహారాజా కౌరవ రాజా వినోదయ్యా. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినోదయ్యా. గురువృత్తుండక భీష్ముడు వెంటనే మురిసిపోయినాడు. గురువృత్తుండక భీష్ముడు వెంటనే మురిసిపోయినాడు. అప్పుడేం జరిగిందయ్యా అంటే తెల్ల గొర్ర మొలమును అల్ల నీయతోనే. తెల్ల గొర్ర మొలమును అల్ల నీయతోనే. ఆంజనేయమును మ్రోగించగనే ఆర్దుడు తలయెత్తే. ఆంజనేయమును మ్రోగించగనే ఆర్దుడు తలయెత్తే. ఇంతేగాక అనంత విజయము అప్పుడు యుద్ధానికి తయారుగానున్న కౌరవసేనను అర్జునుడు చూసి విల్లు నెక్కుబెట్టి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. చిత్తగించు మానాదగుణ శ్రీనివాసోనే. చిత్తగించు మానాదగుణ శ్రీనివాసోనే. రెండు సేనల మధ్యన అని ఈ ప్రకారముగా పలికే అర్జునుని కోరికపై శ్రీకృష్ణ పరమాత్మ ఆ తెల్ల గుర్రముల రథమును రెండు సేనల మధ్య నిలిపినవాడై యుద్ధానికి ఏదించిన యోధులకు యుద్ధానికి ఏదించిన యోధులకు ఆ కౌరవ సేనలో ఎవరెవరిని చూశాడయ్యా అంటే పఠనశీల గీతామృత పావన
శంకరుడు ఏమన్నాడంటే చిత్తగించు మా నాదగు మనకి శ్రీనివాస సౌదే. చిత్తగించు మా నాదగు మనకి శ్రీనివాస సౌదే. బావా కృష్ణ నిలవలేని వందనముల నేను. బావా కృష్ణ నిలవలేని వందనముల నేను. సర్వములో వెలగలవనకు చాటలు పోచాయి. సర్వములో వెలగలవనకు చాటలు పోచాయి. వెంటనాలుక చేతినుండి నా గాంధీవము జారే. వెంటనాలుక చేతినుండి నా గాంధీవము జారే. జగటముపై కూర్చునుటకు కూడా శక్తి సారథయ్యా. జగటముపై కూర్చునుటకు కూడా శక్తి సారథయ్యా. ఎందుకంటే బంధువుల గురువుల చంపుకొనుటకు ఖండనంబు కృష్ణ. బంధువుల గురువుల చంపుకొనుటకు ఖండనంబు కృష్ణ. చేతులార నా యాపుల చంపి ప్రీతి చెందగలనా. చేతులార నా యాపుల చంపి ప్రీతి చెందగలనా. కులపు పెద్దలో లేని కుటుంబము కలిసితంబు కాదా. కులపు పెద్దలో లేని కుటుంబము కలిసితంబు కాదా. ఆయన జనుల కన్నిటికీ నేనంకురాని కాదా. ఆయన జనుల కన్నిటికీ నేనంకురాని కాదా. పాపము చేసిన నాకు మరుగ ప్రాప్తించుట నిజమో. పాపము చేసిన నాకు నరకము ప్రాప్తించుట నిజమో. ఎంత ఘోరమున కొట్టెత్తిరి నేనంత చెడ్డవాడా. ఎంత ఘోరమున కొట్టెత్తిరి నేనెంత చెడ్డవాడా.